స్కూల్ బెల్. ఈ పేరు వినగానే వెనక్కి మన స్కూల్ డేస్ లోకి వెళ్లే ఉంటాం. బెల్ మోగిపోయినా ఒక టీచర్ క్లాస్ చెప్తూ ఇంకొక 2 minutes అంటూ నెక్స్ట్ క్లాస్ కి బయట వెయిట్ చేస్తున్న టీచర్ తో అనే ఉంటారు కదా. బోర్ కొడుతున్న క్లాస్ లో నిద్ర వచ్చేస్తుంటే ఇంకెంతసేపు క్లాస్, బెల్ కొట్టలేదా అని చేతుకున్న వాచ్ ని దూరంగా ఉన్న బెల్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం జరుగుతున్న క్లాస్ మీద కన్నా. క్లాస్మేట్స్ అందరూ ఎప్పుడెప్పుడు గేమ్స్ పీరియడ్ కి బెల్ కొడతారని టైం లెక్క పెట్టుకునే వాళ్ళం. మరి ఆ రోజుల్లో ఎక్కడ లేట్ అవుతే తిడతారని మోగుతున్న బెల్ సౌండ్ విని ఫాస్ట్ గా వచ్చి మార్నింగ్ స్కూల్ అసెంబ్లీకి అటెండ్ అయిన రోజులు మనకి బాగా గుర్తుంటాయి కదా. ఏదైనా రీజన్ వల్ల ఆ రోజు లాస్ట్ బెల్ కొట్టడం లేట్ అవుద్ది అనుకుంటే క్లాస్ కి వచ్చి ముందే అనౌన్స్మెంట్లు ఇచ్చేవాళ్ళు. వన్స్ ఆ లాస్ట్ బెల్ మోగగానే బ్యాగ్లు పట్టుకుని ఇంటికి పరిగెత్తేవాళ్ళు. ఒకవేళ మనకిష్టమైన క్లాస్ జరుగుతుంది అంటే ఆ బెల్ కాస్త లేట్ గా కొడితే బాగుండు అని కోరుకునే ఉంటాం. మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా బ్రేక్ కి ముందు మోగిన ప్రతి బెల్ స్టూడెంట్స్ అందరికి చాలా చాలా స్పెషల్. అసలు స్కూల్ లైఫ్ లో స్కూల్ బెల్లే లేదనుకుంటే ఊహించుకోవడానికి కష్టంగా ఉంది కదా. ఏదేమైనా ప్రతి రోజు స్కూల్ ఎండ్ లో లాస్ట్ బెల్ మోగుతూనే ఉంటుంది చూడండి కాసేపటి వరకు. అది మాత్రం నా ఫేవరెట్. ఇంకా స్కూల్ లైఫ్ అయిపోయాక అయితే ఆ స్కూల్ బెల్ శబ్దం వినడమే తక్కువ అయిపోయింది. ఏమంటారు?